సో, ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చేస్తూ ఉంటే, సో, ప్రమోషన్స్ చేయించుకుంటూ ఉంటారు. ఓకే. మీడియా వరకు ఓకే. సో, శాటిలైట్ ఛానల్ ఇదంతా ఓకే బానే ఉంటుంది. అండ్ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గూడా ప్రమోట్ చేసిన సిట్యుయేషన్ మనం అవును. చూసాం. బట్ కొన్ని యాప్స్ గురించి సెలబ్రిటీస్ కానివ్వండి, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, సో, బెట్టింగ్ యాప్స్ అని ప్రమోట్ చేశారు. సో, కేసెస్ అయ్యాయి. హ్మ్. సో, మనం చూసాం. సో, దాని గురించి మీరేం చెప్తారండి? తెలియక చేశారు చాలామంది. హ్మ్. తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకొని చేసుకుంటున్నారు. అంటే పక్క రాష్ట్రాల్లో లీగల్ కాబట్టి నేను అక్కడ చేశానని, హ్మ్. లేకపోతే ఇది లీగల్ బెట్టింగ్ యాప్ అని ఇలా ఏదో రకరకాలు చెప్పుకుంటూ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. సో, తెలియక చేసిన వాళ్ళు కొంతమంది ఇరుక్కున్నారు. బట్ ఐ డోంట్ థింక్ ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలామందికి ఒక వార్నింగ్‌తోనే ఇచ్చేసినట్టున్నారు. ఎందుకంటే పంజగుట్టలో ఒక 12 మంది మీద, తర్వాత మియాపూర్‌లో ఒక 25 మంది మీద హ్మ్. ఇలా అందరి మీద కేసులు పెట్టారు. సో, ఒక ముగ్గురిని మాత్రం విచారించారు. ఆ ముగ్గురిని కూడా నేను తీసుకెళ్ళిన వాళ్ళే తప్ప హ్మ్. ఇంకెవరు కాదు. ఓకే. తర్వాత ఎవ్వరు రాలేదు. ఎవరిని విచారించిన దాఖలాలు మనకి తెలియట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని విచారించినప్పుడు పెద్ద మీడియా హడావిడి చేశారు కదా! అవునవును. మరి అలా ఎవరొచ్చినా కూడా అది ఇంక వేరే హడావిడి ఏం కనపడలేదు మనకి. కాబట్టి హ్మ్. పెద్ద సీరియస్‌గా ఏం తీసుకోలేదు. కాకపోతే ఆ తర్వాత కూడా ఎవరు డేర్ చేయలేదు. ఇది ఓకే. ఆ కేసెస్ అయిన తర్వాత హ్మ్. ఏ సెలబ్రిటీ ఆర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా బెట్టింగ్ యాప్‌కి సంబంధించి ప్రమోషన్ చేయలేదు నాకు హ్మ్. తెలిసి. ఇప్పుడు అది పక్కన పెడితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళని పక్కన పెడితే బెట్టింగ్ యాప్స్ ఆడేవాళ్ళు, ఆడిచ్చేవాళ్ళు. వీళ్ళ ఆడిచ్చేవాళ్ళు. మధ్యలో మనిషి. అవునవును. వీళ్ళిద్దరి సంగతి ఏంటి? అంటే వీళ్ళ మీద కూడా కొన్ని కేసులు పెట్టారు పోలీసులు. హ్మ్. ఏదో చోటా మోటా చిల్లర కేసులు ఏదో పెట్టారు. హ్మ్. దీనివల్ల కొంత అవేర్‌నెస్ అయితే వచ్చింది ఆడకూడదని. కానీ నిన్నో మొన్నో ఒక ఆవిడ పాపం వివాహిత స్త్రీ రూ. 1,00,000 2,00,000 పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఓకే. ఇంట్లో తెలిస్తే ఏమవుతుందని చెప్పి. బెట్టింగ్ యాప్స్ వల్ల పోయిన మరొక ప్రాణం. హ్మ్. కానీ ఇక్కడ బెట్టింగ్ యాప్స్‌ని తప్పు పట్టడం కన్నా నేను ఆవిడనే తప్పు పడతాను. ఏమ్మా నువ్వు చిన్నపిల్లవి కాదు. అవును. 18 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు వచ్చినాయి. ఏదేంటో తెలుసు. వాడు చెప్పాడనో, వీడు చెప్పాడనో లేకపోతే ఆ దురాశ. 10,000 పెడితే 50,000 సంపాదించొచ్చు. కాదు కదా! నీకు సంపాదించాలంటే కష్టపడి సంపాదించుకో. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు అసలు గేమ్స్ అవి ఆడతారో లేదో తెలీదు గానీ తెలియదు. బెట్టింగ్స్‌కి అవును. సంబంధించి. సో, అది చూసి ప్రజలు మోసపోవడం ఇదెక్కువ జరుగుతుంది. అది అయిపోయిందమ్మా. ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఎందుకంటే గత 3, 4 నెలల నుంచి ఈ ప్రమోషన్‌లు ఏం జరగట్ల. అవును. విచారించారు అని ఇది అయిపోయింది కాబట్టి ఎప్పుడైతే వచ్చిందో బట్ ఏం ఇంకా జరగట్లేదు. ఇంత జరిగిన తర్వాత ఇది వాళ్ళకి తెలియకుండా ఉంటదా? అవును. ఎందుకంటే ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఈ కేసులో ఇరుక్కున్నారో ఆళ్ళందరూ కూడా తర్వాత వీడియోలు పోస్ట్ చేశారు. దయచేసి ఆడకండి, హ్మ్. ఆడించకండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఏ సెలబ్రిటీస్‌ని అయితే వీళ్ళు నమ్మారో ఆ సెలబ్రిటీస్ అందరూ ఈ పోస్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఆడి చచ్చిపోయారంటే నిన్నగాక ముందు చచ్చిపోయింది ఈవిడ. అవునవును. దానికి ఎవరంటారు? ఇంకొకటి ఇప్పుడు వాడు చెప్పాడని సిగరెట్ తాగా, వీడు చెప్పాడని మందు కొట్టా, వాడు చెప్పాడని వీడు చెప్పాడంటే ఏమైందిరా అంటారు చిన్నప్పుడు. హ్మ్. చిన్నప్పుడే ఆ మాట అన్నప్పుడు 18 ఏళ్ళు దాటిన తర్వాత యు ఆర్ అన్ అడల్ట్ యూ హావ్ టు టేక్ యువర్ డెసిషన్. హ్మ్. ఈ చేసిన తర్వాత వాళ్ళని వీళ్ళని అనడానికి కాదు. సో, ఆ ఎపిసోడ్ అయితే ముగిసిపోయింది. నాకు తెలిసి ఎవరు ప్రమోట్ చేయరు. హ్మ్. బట్ మిగతా వాటికి సంబంధించి మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అమ్మా, ఎవడికి మన మీద ప్రేమ లేదు. ఓకే. అందరికీ డబ్బు కావాలి. హ్మ్. ఇంక్లూడింగ్ గవర్నమెంట్. ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ కొంత బెటర్ ఈ విషయంలో. మనుషులు చచ్చిపోతున్నారని ఆలోచించి ఇక్కడ యాప్స్‌ని బ్యాన్ చేశారు. బట్ సెంట్రల్ గవర్నమెంట్‌లో మొన్న ఒక స్టేట్మెంట్ చూశానమ్మా. లాస్ట్ ఇయర్ 7,000 కోట్లు వచ్చాయట బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన టాక్స్. ఈసారి దాన్ని 14,000 కోట్లు చేయాలని చెప్పి టార్గెట్లు ఇచ్చారట. హ్మ్. అంటే ఏంటి? ఇంకా బాగా ఇంకా ఆడించాలి. బాగా ఆడించాలి. సరే గవర్నమెంట్ వాళ్ళు కొంత రెగ్యులేటెడ్‌గా ఆడించడం అంటే రెగ్యులేటెడ్‌గా ఆడించి పోగొట్టే పర్లేదా? సో, వాట్ ఎవర్ రీజన్ మందు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, ఊరికే ఒక డిస్క్లైమర్ వేస్తారు. హ్మ్. తాగితే చస్తావురా అని. నువ్వు తాగు. లైసెన్స్‌లు ఇస్తాం. ఓకే. ఎందుకు? లక్షల్లో, కోట్లో లైసెన్స్ కొనుక్కుంటారు. ఎందుకు? అంతకన్నా ఎక్కువ వస్తాయనే కదా! అవునవును. జనాల్ని తాగిచ్చి చంపుతారు, ఆడిచ్చి చంపుతారు. వాళ్ళకి కావాల్సింది మనీ. బట్ వాళ్ళని తప్పు పట్టడానికి ఏం లేదు. నీకుండాలి బుద్ధి. నువ్వు తాగి చస్తావా? లేకపోతే ఆడి చస్తావా? ఇదంతా నీ కర్మది. బట్ కొంతవరకు ఈ విషయంలో తెలంగాణ గవర్నమెంట్‌ని మనం అప్రిషియేట్ చేయాలి. బట్ కేంద్ర ప్రభుత్వం అది తీసుకున్న డెసిషన్ వల్ల చాలా స్టేట్స్‌లో ఇంకా ఆడుతున్నారు. అండ్ ఈడీ కూడా రంగంలోకి వచ్చిందంటే ఈడీ పెట్టిన విచిత్రమైన విషయం ఏంటంటే అమ్మా,
చాలా మంది మీద ప్రోబ్ చేస్తున్నారు. ఈడీ అంటే ఏంటి? ఆర్థిక నేరాలకు సంబంధించి. వీళ్ళు కొంతమంది ప్రమోటర్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో సెలబ్రిటీస్, వాళ్ళు ఎంత లక్షలో కోట్లో తీసుకొని ఉంటారు. తీసుకున్నప్పుడు నువ్వు నాకు ట్యాక్స్ కట్టాలి కదా, ఆ ట్యాక్స్ ఎందుకు కట్టలేదు రాయ్ అని చెప్పి కేసు తప్ప ఎందుకు ప్రమోట్ చేసావు అనేది కాదు. ఓకే. నువ్వు చెయ్యి, ₹1 కాకపోతే 10 కోట్లు తీసుకున్నా, నాకు 3 కోట్లు ఇచ్చేయి, ఇంకా ప్రమోట్ చేయి, ఇంకా ఆడిచ్చు, ఇంకా చంపేయి. అదే ప్రేమ. నిజంగా జనహితం కోరుకునే వాళ్ళైతే మన తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసినట్టుగా కంప్లీట్గా బ్యాన్ చేయండి. కానీ అది జరగదు. మందుని ఎలా ఆపలేకపోయామో దీన్ని కూడా ఆపలేము. ఖచ్చితంగా చెప్తున్నా కదా, ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నారా మీరు? చేస్తూనే ఉన్నారమ్మా. ఐపీఎల్ సీజన్లో జరిగినాయి, కొంతమందిని పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకున్నారు. బట్ విపిఎన్లు పెట్టుకొని వేరే స్టేట్ ఇవన్నీ పెట్టుకొని ఆడేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కర్ణాటక పోయి ఆడతారు, గోవా పోయి ఆడతారు, పోకర్లా ఇక్కడి నుంచి ఆడచ్చు. అలాంటివి చేసుకుంటుంటప్పుడు ఇంకేంటి పాయింట్ ఇక్కడ ఆపి? మనకి రావాల్సిన ఇప్పుడు మందు తాగడం ఇక్కడ ప్రొహిబిట్ చేశారు అన్నగారు ఉన్న టైంలో ఇంటర్. ఆ టైంలో ఏం చేశారు మన వాళ్ళు? ఇక్కడి నుంచి పోయి బీదర్లో తాగడం మొదలెట్టారు. 100 కిలోమీటర్ల దూరంలో. రెవెన్యూ అంతా కర్ణాటకకి వెళ్ళిపోతుంది, ఇక్కడ రావట్లేదు. ఏం చేశారు? మెల్లగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు నడిచినాం, అయితే సార్ తీసేసి ఓపెన్గా తాగండి రా. కాకపోతే అక్కడ కన్నా ఇక్కడ ₹10 ఎక్కువ ట్యాక్స్ పెట్టినా కూడా ఇక్కడే తాగుతున్నారు. ఎందుకు? మనకు ఆ ఛార్జీల కన్నా ఇదే బెటర్ కదా. సో ఎవరికి ఎవరి మీద ప్రేమ లేదు. నీకు నీ మీద నిబద్ధత ఉంటే ఆపేసి. జోదం, తాగుడు ఇవన్నీ కూడా ఆని తిట్టి ఈయన తిట్టి ఏ రకమైన లాభం లేదు. ఆ గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్ని తిట్టలేము. నాకు తెలిసి కొన్నాళ్ళు ఇక్కడ కూడా లీగలైజ్ చేసేస్తారు. ఇక్కడ కూడా నాకు తెలిసి కొన్ని లీగల్ బెట్టింగ్ యాప్లు ఉన్నాయి, నాట్ కంప్లీట్లీ, బట్ వాట్ ఎవర్. లీగలైజ్ చేయడం వల్ల గవర్నమెంట్కి కొంత రెవెన్యూ వస్తుంది. ఈ తాగి చచ్చేవాళ్ళు, ఆడి చచ్చేవాళ్ళ గురించి నేను సానుభూతి అయితే పడను. నీ దుర్బుద్ధి అంటే 10,000 పెట్టి 1,00,000 కొట్టాలా? ఏమి మిగతా 90,000 ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? మిగతా వాళ్ళు పోగొట్టుకుని వాళ్ళు రైలు కింద పడ్డ వాళ్ళు కదా, వాళ్ళ దగ్గర నుంచే కదా నీకు వస్తుంది. ఇది నీకు తెలిసి నువ్వు వాడుతున్నావు కదా. అంటే ఒకటి చస్తేనే నీకు లాభం, ఒకటి పోగొట్టుకుంటేనే నీకు లాభం. అటువంటి దాన్ని తెలిసి నువ్వు వాడుతున్నావే, నీ మీద నేను ఎందుకు జాలి పడాలి? కాబట్టి వీళ్ళ మీద ఎటువంటి జాలి అక్కర్లేదు. ఇటువంటి దుర్బుద్ధి కలిగిన వాళ్ళ నుంచి డబ్బులు పిండడమే కరెక్ట్. పిండండి, ఈ బ్రిడ్జిలు కట్టించండి, హాస్పిటల్ కట్టించండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు పెట్టండి, మంచి చేయండి, తప్పులేదు.